యూరియాకి సంబంధించి ఎరువులకు సంబంధించి ఒక తప్పుడు ప్రచారం అనేది జరుగుతుంది. కొరత ఉన్నమాట వాస్తవే, కొరత లేదు అని నేను అనట్లేదు. కానీ కాలక్రమేణా 15వ తారీఖు కల్లా, ఈ రోజు నుంచి 15వ తారీఖు కల్లా పూర్తిగా ఆ కొరత అనేది తీరుతుంది. ఎవ్రీ 2 days, ఎవ్రీ 3 days వెసల్స్ వచ్చి ఉన్నాయి. యూరియా అనేది లూజ్ వస్తుంది, అది ప్యాకింగ్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ మొత్తం జరుగుతుంది. ఈ ఖరీఫ్కి అవసరం అయిన దానికన్నా ఎక్కువ సప్లై అనేది 15వ తారీఖు కల్లా సమృద్ధిగా మన జిల్లాకి అవనివ్వండి, మన రాష్ట్రానికి అవనివ్వండి, రైతులకి మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఒక గ్లోబల్ ప్రచారం, మీరు వెళ్ళి మరి దొరకదు యూరియా వచ్చింది మీరు అంటే కావాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టించడానికి, కావాలని రైతుల్లో ఒక ఆందోళన సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ కూడా అవసరం మేరకే కాదు, అవసరానికన్నా ఎక్కువ యూరియా సేకరించింది. అది మీకు సరఫరా చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఇవాళ 9వ తారీఖు, జస్ట్ వారం రోజుల్లో, 8వ తారీఖు, వారం రోజుల్లో సమృద్ధిగా మన నియోజకవర్గాలు అవనివ్వండి, మన జిల్లాలో అవనివ్వండి, మన రాష్ట్రంలో యూరియా అనేది నిల్వలు అవనివ్వండి, రైతులకు సరఫరా అవనివ్వండి, సమృద్ధిగా జరుగుతుంది. మీకు అందరికీ కూడా భద్రమవుతుందని తెలియజేస్తున్నాం. ఒకటి, ఇది అధోగతి పాలైనటువంటి ఒక రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇతర కార్యక్రమాలకి రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం తహతలాడుతుంటే 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి సొంత సుఖాలకి, సొంత వ్యక్తిగత సుఖాలకి ఎవరైనా ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెడతారా? మతి స్థిమితం ఉన్నోళ్ళు, మానసిక పరిపక్వత ఉన్నోళ్ళు ఎవరైనా ఖర్చు పెడతారా? వారు ఆ ఉద్దేశంతో అంటే దాన్ని వక్రీకరించి ఏదేదో విమర్శించారు. ఇది చాలా చాలా బాధాకరం. బుద్ధున్నోడు ఎవడైనా, బుర్ర ఉన్నోడు ఎవడైనా మనకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి 500 కోట్లు ప్రజాధనాన్ని వేస్ట్ చేసి సొంత సుఖానికి, సొంత సౌకర్యానికి ఎవరైనా ఖర్చు పెడతారు? ఇదే నా సూటి ప్రశ్న. మెంటల్ ట్రీట్మెంట్ అక్కర్లేని వాళ్ళు ఎవరైనా ఖర్చు పెడతారు? నా సూటి ప్రశ్న ఇది.